ఇప్పటి మీరు ఆస్తి సంపాదించారు, ఇల్లో గుడో ఇల్లో బడో లేకపోతే ఇంకొకటో ఆస్తి సంపాదించారు, పిల్లల్ని ప్రయోజకుల్ని చేశారు. ఆ తర్వాత వాళ్ళు తమ వ్యాపారంలోనూ తమ ఉద్యోగంలోనూ ఇబ్బంది పడ్డారు, మన ఆస్తిని అడిగారు, మనం ఆస్తి రాసి ఇచ్చేసాం, మనల్ని బాగా చూసుకుంటారనుకున్నాం, తీరా చూస్తే వాళ్ళు చూసుకోవట్లేదు. ఏం చెయ్యాలి? అనాథాశ్రమంలో వృద్ధాశ్రమంలో బ్రతకాలంటే అక్కర్లేదు, కలెక్టర్ని సంప్రదిస్తే, రెవెన్యూ శాఖను సంప్రదిస్తే. మనకి 2007లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఒక మంచి పని, ఒక చట్టాన్ని తీసుకొచ్చింది వయోవృద్ధుల రక్షణ కోసం అని చెప్పి. ఆ చట్టం ప్రకారం నన్ను సరిగ్గా మా వాడు చూడట్లేదు కాబట్టి నా ఆస్తిని నేను వెనక్కి తీసుకుంటాను అంటే ఇప్పిస్తారు కలెక్టర్. ట్రిబ్యునల్ ఉంది, ఓ సిస్టమ్ ఉంది, దాంట్లో ఎక్కువ ఇబ్బంది లేనటువంటి ఒక సరికొత్తదైనటువంటి విధానం. దాన్ని ఇప్పుడు ప్రత్యేకించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది బాబు సర్కార్. అభినందించాలి.